దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా, మరి సంఘ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరి దేవుని బిడ్డలారా, మరి మీ అందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాం. మరి దేవుని చిత్తానుసారంగా గతించిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరి సంవత్సరం అంతా 2026 సంవత్సరం అంతా మరి ఎటువంటి శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన కృప చొప్పున నడిపిస్తున్నందుకు, మనం ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పరచుకొని ఆయన రక్తముతోటి కడగబడుచున్నందుకు, కడగబడ్డ వారమై మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన నిత్యము కూడా కాపాడే దేవుడు. దేవుని నామానికి మరి మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరందరూ బాగున్నారు కదండి. అయితే మరి గతించినటువంటి సంవత్సరంలో మరి యొక్క వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారందరికీ కూడా దేవుని నామాన్ని బట్టి మరి చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగుండాలని మరి మీ కొరకు అనుదినము కూడా ప్రార్థన చేయుచున్నాము. దేవుని పేరట మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అయితే ఈ దినమున మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని వాక్యము ఎంతో విలువైంది, బలమైందండి. ఆయన మాటలు జీవపు ఊటలు. ఆయన మాటలు బ్రతికిస్తున్నాయి. ఆయన మాట చొప్పున జరిగించేవాడు దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడండి. ఆయన పరిశుద్ధ నామానికి మనం ఎంతో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని వారు మళ్ళీ మనం ఉండాలి. ఇందు నిమిత్తం అయితే ఎన్నో భయంకర దినాల్లో మనం ఉన్నాము. మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాము. దేవుడు మనల్ని ఇంకా లేవనెత్తాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఎన్నో సమస్యల నుంచి లేవనెత్తుతున్నాడు. మనం ఇంకా సజీవ లెక్కలు ఉంచినందుకే మనం ఆయనకి ఏమి ఇచ్చినప్పటికీ కూడా రుణము చెల్లించుకోలేము. దేవుని నామనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇదిన మనము కొన్ని మాటలు జ్ఞాపకం పెట్టుకుందామండి. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాము. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గుర్తించుకున్నట్లయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్యం అండి. వారు యెరూషలేమునకు సమీపించినటువంటి ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి బేతానియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని పిలిపించి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడిను. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనాను మీరెందుకు లాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని అడిగినప్పుడు గాడిద పిల్ల అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టుగా వారు చెప్పగా వారు పోనిచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల గురించి మనము ఈ దినమున మనం కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందామండి. దేవుని వాక్యము మనందరిని బలపరుస్తుంది. ఆయన వాక్యము జీవపు ఊటలు. ఆయన మాటలు చాలా గొప్పవండి. బయట మనం అనేకమైన మాటలు మాట్లాడుకుంటాం, బయట అనేకమైనటువంటి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాము. అయితే వాక్యము మనము రోజు అనుదినము కూడా రోజు కూడా జీవాహారంతో మనము అనుదినము కూడా సేవించాలండి. ఈ వాక్యం ఎంత విలువైందంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల గురించి మనము ఏమైతే నేర్చుకున్నామండి అంటే, ఇక్కడ ఒక గ్రామంలోనంటండి యెరూషలేమునకు సంబంధించినటువంటి ఒక ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి ఒక బెత్షెబా అనేటువంటి బేతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలోనూ ఇద్దరు చూచానంటండి. ఒక యెరూషలేమునకు దగ్గరగా ఒక సమీపంలోనంటండి ఒక ఒలీవ కొండ ఉంది. దానికి దగ్గరగా బేతానియా అను గ్రామములకు ఆయన వచ్చినప్పుడు అంటండి అక్కడ ఒక కట్టబడినటువంటి గాడిద పిల్ల
గాడిద పిల్ల మరి అది ఎంతో కాలం నుంచి, అది ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంటి వాకిట ఆ గాడిద పిల్ల కట్టబడి ఉందంటండి. అది ఎన్నో బంధకములతోటి కట్టేసినటువంటి ఆ గాడిద పిల్లను ఆయన మరి ఆ గ్రామమునకు వెళ్ళి శిష్యులను పంపించి, ఇద్దరు శిష్యులను పంపించి, ఆ కట్టబడినటువంటి గాడిద పిల్లను మీరు నా కొరకు దానిని విప్పుకుని తోలుకుని రమ్మని వారితో చెప్పి మరి వారిని యేసుప్రభు గారు పంపించారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి అక్కడ గాడిద పిల్ల మొర ఎవరు విన్నారండి అంటే యేసుప్రభు గారు విన్నారండి. ఎవరు విన్నారంటే అండి యేసుప్రభు గారు విన్నారండి. అది ఎన్నో సంవత్సరాల కానించి అది అక్కడ కట్టేసి యజమానుడి దగ్గర రోతలో రొచ్చులో మరి ఎన్నో పరిస్థితుల్లో, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అది ఉన్నప్పుడు అది అనుకుంటుందంట, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకింతేనా అని ఎంతో బాధపడిపోయి కుమిలిపోతున్న పరిస్థితుల్లో దాని మొర ఎవరు విన్నారండి అంటే యేసుప్రభు గారు విన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు విన్నారండి అంటే యేసు ప్రభు గారు దాని మొర విని ఆయన ఏం చేశాడంటే అండి, ఇద్దరు శిష్యులను పిలిపించి ఆయన దగ్గర మరి ఆ కట్టబడినటువంటి గాడిద పిల్ల దగ్గరికి వారిద్దరిని కూడా పంపించినప్పుడు మరి అది అంతవరకు కూడా మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అది బాధలో ఉంది, రోదంలో ఉంది. నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా, నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, నా పరిస్థితి ఇంతేనా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గాడిద పిల్లను ఎవరు విడిపించారండి అంటే యేసు ప్రభు గారు దాని మొర విని విడిపించటానికి శిష్యులను పంపించారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అంటండి అది ఒక వీధిలో ఒక ఇంటి వాకిట యజమానుల దగ్గర కట్టేసి దాని పరిస్థితి ఎంతో కాలం నుంచి ఆ యజమానుడు దానిని మరి గాడిద పిల్లను మరి కట్టేసి ఆ బంధకాలతోటి కట్టబడి ఆ ఇంటి వాకిట కట్టబడి ఉన్నటువంటి దానిని గాడిద పిల్లను మరి ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళి దానిని విడిపిస్తున్నప్పుడు యజమానుడు వచ్చి అంటున్నాడు అంటండి, ఇది ఎందుకు దీనిని విప్పుతున్నారు, మీరు దీనిని ఎవరు విప్పమన్నారు అని అడిగినప్పుడు అప్పుడు వారు ఏమి చెప్తున్నారంటే ఇది యేసునకు కావలసి ఉన్నదని వారు సమాధానం చెప్పి ఆ గాడిద పిల్లను మరి విప్పుకొని వారితో పాటు తీసుకొని వచ్చారంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అండి ఆ గాడిద పిల్ల సాదృశ్యం అంటే ఏంటండి అంటే గాడిద పిల్ల అది ఎంతో కాలం నుంచి మీ పరిస్థితుల్లో కూడా ఎంతో కాలం నుంచి పరిస్థితులు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో, ఎవరికి చెప్పాలంటే పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్యకు మనం ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థించుకుని ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచుకుని అప్పులైన సమస్యలు, ఇబ్బందులైన శోధన, ఎటువంటి జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆ సమస్య ఏదైనప్పటికీ ఆయనకు దగ్గరగా మనం ఆసన్నులే మనం అయినప్పుడు మొర ఆయన తప్పకుండా వింటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిద పిల్ల మొర ఆయన విన్నప్పుడు నిజంగా మొరపెట్టినట్లయితే ఆయన తప్పకుండా విని మొర ఆలకించి ఆయన కృపతో నింపుతానని ఆయన మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆయన ఏర్పాటు లేనిదే ఆయన చిత్తం లేనిదే మనము ఏమీ చేయలేం కదండి. ఒక వెంట్రుకను నల్లగానైనా కూడా తెల్లగానైనా కూడా చేయలేమంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏర్పాటులోనే ఇదేమైనప్పుడు ప్రభా నీ చిత్తము నాయన, నీ ఏర్పాటు ప్రభా అని నీ భారములన్నీ కూడా ఆయన మీద ఎప్పుడైతే నువ్వు వేస్తున్నావో నీ కట్టడంలో నీ సమస్యలు, నీ ఇబ్బందులు అన్నీ కూడా ఆయన త్వరగా ఆయన విప్పుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడండి అంటే మనం విశ్వాసంగా నీ పూర్ణ మనసుతోటి నీ పూర్ణ ఆత్మ హృదయంతో ఎప్పుడైతే మనము ఆయన సేవిస్తున్నామో ఆయన తప్పకుండా నీకు ఆయన దగ్గరగా ఉండి నీ ప్రార్థన విని ఆలకించి కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గాడిద పిల్ల జీవితం ఎలా ఉందండి అంటే రోతలోను రొంపులోను చాలా పరిస్థితుల్లో ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో నా జీవితం ఇంతేనా, నా బ్రతుకింతేనా, చాలామంది అనుకుంటారండి నా జీవితం ఇంతేనా, నేను ఇలాగే ఉంటానా,
నా జీవితం ఇంతే కదండి, ఇంకా నా పరిస్థితి ఇంతే కదండి అని చెప్పి చాలామంది బాధపడిపోతూ ఉంటారండి. అయితే వాటన్నిటి నుంచి విడిపించటానికి ఆయన మనకు సమీపస్తులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన నిమిత్తం ఈ లోకంలోకి ఆయన రక్తం చిందించటానికి మరి రక్తము ఆయన సిలువలో రక్తము కార్చి ముండ్ల కిరీటము పెట్టుకుని మన నిమిత్తం ఆయన ఎన్నో శ్రమలు పడుతూ వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మన బిడ్డలకు ఏదైనా చిన్న సమస్య కలిగిందనుకోండి, ఏదైనా చిన్న సమస్య, చిన్న బాధ కలిగిందనుకోండి, మనం ఒక చిన్న దెబ్బ తగిలినా సరే మనం సహించుకోలేమండి. అయితే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి ఆయన మన నిమిత్తం ఆయన కొరడా దెబ్బలు పడి మన నిమిత్తం ఆయన సిలువలో చనిపోయి ఆయన సజీవుడిగా మళ్ళా ఆయన తిరిగి లేపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆయన్ని మనము యేసు ప్రభు గారి మనము కలిగి ఉన్నాము. దేవాది దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన ఆయన ఇంకా ఏమని మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గాడిద పిల్ల జీవితం చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆయనే పంపించి దాని మొర విని ఆ కట్లన్నీ కూడా విడిపించి తెంపుకొని మరి వారితో పాటు శిష్యులతో పాటు ఆయన అది ఎలా వస్తుందంటే అండి, దాని ఆనందం ఎంతో సంతోషం కలుగుతుందంటండి. అప్పటిదాకా అది కట్లతోటి బంధించేసి రొంపులోను రొచ్చులోను దాని జీవితము అలా ఉండిపోయినటువంటి పరిస్థితులు ఉన్న దానిని యేసు ప్రభు ఎప్పుడైతే శిష్యుల్ని పంపించి దానిని వారి వెంట తీసుకొచ్చినప్పుడు అంటండి, అది ఎంతో సంతోషపడిపోతుంది అంటండి. అబ్బా, నాకు స్వేచ్ఛ దొరికిందా, నా జీవితం ఇలా ఉంది, అమ్మ నా బ్రతికిలా, నా సమస్యల నుంచి దేవుడు తప్పించాడు, నా సమస్యలు, నా జీవితం ఆ రొచ్చులోంచి రొంపులోంచి నేను బయటపడ్డానా అని సంతోషంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అది ఎంతో సంతోషంగా ఆయన దగ్గరకు వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో వచ్చిందంటే అండి, అది వచ్చినప్పుడు అంటండి దానికి 11వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుంటే, వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచరి, మరియు ముందు వెళ్ళుచున్న వారిని వెనక వచ్చుచున్న వారిని ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యమును స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద పిల్ల ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంటండి, అది ఎంతో సంతోషంగా వచ్చిందంటే, నా జీవితం ఇప్పుడు బాగుంటుంది, నా జీవితం చాలామంది శ్రమలతో నలుగుపోతూ ఉంటారండి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అయితే యేసయ్యకి మనం బాధ చెప్పుకున్నట్లయితే, యేసయ్య మన బాధ మనము హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా ఆయన దగ్గరకు మనం వచ్చినట్లయితే, ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి మనం వచ్చినట్లయితే, అది ఏ సమస్య అయినా సరే ఆయన ఆ గాడిద పిల్ల కట్లు ఎలాగైతే విప్పాడో ఆయన అలాగే మీ కట్లు కూడా ఆయన విప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ సమస్యని అప్పులు సమస్య, ఇబ్బందులు, రోగములతో బాధపడుచున్నవారు, ఏ సమస్య అయినా సరే, ఎంత జటిలమైన సమస్య అయినా సరే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండి? ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క గాడిద పిల్ల ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంటండి, ఆయన ఎన్నో ఎంత యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నారంటే అండి, ఆయన గుర్రాలు రాజులకు రాజండి, ఆయన విధులకు రాజండి, ఆయన అటువంటి ఆయన గాడిద పిల్ల మీద కూర్చుని ఆయన ఆ వీధులంతా కూడా ఆయన వెళుతూ ఉన్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత తగ్గించుకున్నారంటే అండి, అటువంటి దేవాది దేవుణ్ణి అటువంటి యేసయ్యను మనము కలిగి ఉన్నామంటే మనం చాలా ధన్యులమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఆ వీధులు గుండా వెళుతున్నప్పుడు అంటండి, ఆ గాడిద పిల్ల ఎంతో సంతోషపడిపోయిందంటండి. అబ్బా,
అసలు నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేనేంటి, నా మీద యేసుప్రభు గారు కూర్చున్నారేంటి అని దానికి ఎంత సంతోషం, అది గర్వంగా ముందుకు నడుస్తుందంటండి. దానికి ఎంత టీవీ వచ్చిందంటే, దానికి ఎంత దర్జా వచ్చిందంటే, ఇదివరకు ఉన్న పరిస్థితి ఎలా ఉందండి? ఎప్పుడైతే మరి ఆ కట్లతోటి బంధకములతోటి కట్టేసి ఉన్న దానిని ఆయన విప్పారు, ఆయన దగ్గరకు అది వచ్చినప్పుడు మరి దాని మీద కూర్చుండి ఆయన వీధులు గుండా వెళుతున్నప్పుడు అంటండి, మరి దానికి ఎంత సంతోషం వచ్చేసి ఆనందం వచ్చేసింది అంటండి. నా జీవితం ఇదివరకు నా జీవితం రొచ్చులో రొంపులో ఉన్నాను, ఇప్పుడు నేను యేసు దగ్గరకు వచ్చాను, ఏసై దగ్గరకు వచ్చాను. నేను వచ్చినప్పుడు ఆయన నా మీద కూర్చున్నాడు అని దానికి సంతోషం చాలా గర్వంగా ఫీల్ అవుతుందంటండి. మనం క్రైస్తవులు మనం చాలా మన దేవుని నమ్ముకున్నటువంటి వారం మనం ఎలా ఉండాలంటే సింహం పిల్లల వల్లే మనం ఉండాలంటండి. సింహం పిల్లల వల్లే ఉండాలంటండి మనం. ఎందుకంటే నిరుత్సాహము, నిర్లక్ష్యము, మరి మనకి నిరుత్సాహం అనేది మన దగ్గరికి రాకూడదండి. ఎందుకంటే ఎవరిని కలిగి ఉన్నామంటే మనము మరి సర్వాధిపతి అండి, ఆయన సర్వోన్నతుడు అండి. ఆయన భూమి ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం అండి. మరి సముద్రంలో కూడా పునాది వేసినటువంటి దేవాది దేవుని మనము కలిగి ఉన్నామంటే మనం చాలా ధన్యులమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవుని దగ్గర, అటువంటి యేసే దగ్గరకు మరి కుమారునటువంటి యేసుప్రభు గారి దగ్గరికి ఆ గాడిద పిల్ల ఎప్పుడైతే వచ్చిందో దాని జీవితం అంతా కూడా మరి మారిపోయిందండి. ఎంతో సంతోషంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఆయన ఎక్కించుకుని మరి వీధులు వెళుతున్నప్పుడు అంటండి, దాని పైన దాన్ని నడుస్తూ ఉన్నప్పుడు అంటండి వస్త్రాలు వేస్తున్నారంటండి. రోడ్డు పక్కన అంతా కూడా, ఆ పక్కన ఈ పక్కన కూడా వస్త్రాలు వేసి మరి ఎంతోమంది మరి ఎతాకులు వేసి దాని దారి పొడుగున కూడా దాన్ని ఎంతో గౌరవిస్తున్నారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎవరిని బట్టి అంటే అండి ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభు గారు కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు మరి దానికి ఎంత గౌరవం వచ్చిందండి, ఎంతో గౌరవం వచ్చింది, ఎంతో సంతోషం వచ్చిందండి, ఎంతో ఆనందం వచ్చింది. మరి దారంతా కూడా వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది వచ్చి బట్టలు, కొత్త కొత్త పట్టు చీరలు అవన్నీ కూడా దారంతా కూడా కొందరైతే పొలములోని మరి కొమ్మలను పట్టుకొచ్చి పరుస్తున్నారంటండి. కొందరైతే మరి ఎంతో మంచి మంచి పట్టు చీరలు కూడా దానికి పొడుగునా కూడా వేస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దానికంత టీవీ దర్జా ఎవరి వల్ల వచ్చిందండి అంటే యేసు ప్రభు గారి వల్లనే వచ్చిందండి. యేసుని మనం నమ్ముకుంటే మనకి సమస్తము కూడా నీకు ఏది కావాలితే అని ఏమంటున్నారంటే నా నామమున మీరు ఏమి అడిగినను కూడా అది మీకు దయచేతును అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యము ఎంతో విలువైనది, ఆయన మాటలు ఎంతో విలువైనయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఆ గాడిద పిల్ల పరిస్థితి మరి ఆయన దగ్గర వచ్చినప్పుడు దాని దర్జా మారిపోయింది, దాని టీవీ మారిపోయింది. మరి ఎంతో సంతోషంగా నా పైన యేసుప్రభు కూర్చుని ఉన్నారని చెప్పి మరి ఎంతో సంతోషించి అది దారి పొడుగునా కూడా అది వెళుతూ ఉండగా మరి గాడిద పిల్ల పరిస్థితి ఎలాగైతే మారిపోయిందో మీ జీవితాలలో కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఎప్పుడంటే మనము ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మనం విశ్వాసం ఉంచినటువంటి వారం అయితే ఆయన మరి మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆ కట్టబడిన మరి గాడిద పిల్ల పరిస్థితి ఆయన వచ్చి విప్పుకున్నప్పుడు ఆయన మొర విని దానిని మరి విప్పుకుని మరి యుద్ధకు తోలుకు వచ్చినప్పుడు దాని పరిస్థితి అంతా కూడా మరి మారిపోయిందండి. ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. మరి అటువంటి పరిస్థితిలో కూడా నువ్వు ఏదైనా సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే ఆయన తప్పకుండా ఉత్తరం ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ గాడిద పిల్లను ఎలాగైతే ఆ యొక్క రొంపులోంచి తీసుకుని వచ్చాడో అలాగే మీ జీవితాలలో కూడా ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్య, రోగము, తెగులు, బంధకములు, ఎటువంటి సమస్య అయినా కూడా, అది ఏ సమస్య అయినప్పుడు కూడా ఆ గాడిద పిల్ల వల్లే ఆయన కూడా మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన అభివృద్ధి పరిచే దేవుడు, కృప చూపించే దేవుడు. మరి ఆ విధంగానే మీరు కూడా ఆయన నమ్ముకుని ఆయన మీరు విశ్వాసంగా మరి ఉన్నట్లయితే మరి ఆయన మందిరానికి వచ్చి ఆయన స్తుతించుకుని ఆయన నామాన్ని గణపరుచుకున్నట్లయితే మిమ్మల్ని ఆయన ఆశీర్వదించి అలానే మరి గాడిద పిల్ల మరి
తను అనుకున్నదండి, మరి అనుకోలేదు. మరి నా జీవితం ఇంతే, నా బ్రతికింతేనా అని యజమానుడి దగ్గర నలిగిపోయి కురుంగిపోతున్న సమయంలో మరి ఎవరు విన్నారండి అంటే యేసుప్రభు గారే విన్నారండి. యేసుప్రభు గారి ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయనంటున్నాడండి. నా ఎద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనంటున్నాడు. మనము మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకుంటే ఎంతో శ్రేయస్కరము. మీరందరూ కూడా దేవుని బిడ్డటువంటి వారు, ఇంకా దేవుని ఎవరైతే అంగీకరించలేని వారు ఉన్నారో వారందరూ కూడా విశ్వాసం ద్వారా ఆయన మనం వెంబడించినట్లయితే ఆయన ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరుస్తాడు, కృప చూపించే దేవుడు. ఆయన రక్తము ద్వారా మనందరం కూడా కడగబడిన వారమై ఉన్నామండి. ఇంకా ఎవరైనా అయితే ఇంకా దేవుని మరి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మరి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మనం ఇంకా సమస్యలతో నలిగిపోతున్నామేమో, ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదు అనేటువంటి పరిస్థితుల్లో మరి కృంగిపోతున్నామేమో. ఆయన మరి ఆ గాడిద పిల్లను ఆయన విడిపించినప్పుడు నిన్ను కూడా ఆయన విడిపిస్తూ ఉంటాడు, ఆయన అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన మరి మనందరం కూడా సర్వలోకాధిపతి అండి, సర్వాధికారి అండి. ఆయన బిడ్డలు ఎన్నడూ కూడా ఆయన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన ఆశీర్వదించాడంటే ఎవడను కూడా ఆపలేడంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా. గాడిద పిల్ల మరి అది ఎక్కడో ఉండి అది కుమిలిపోతూ ఉందండి, నలిగిపోతూ ఉంది, నా పరిస్థితి ఇదేనని చెప్పేసి. అప్పుడు ఎవరు విన్నారంటే యేసుప్రభు గారు విన్నారండి. విని ఆలకించి ఆయన దగ్గరకు ఆయన తోలుకొని తీసుకొచ్చారు. మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు గాడిద పిల్ల పరిస్థితి ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంది. అటువల్లనే మనము ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన మనల్ని ఏ విషయంలో కూడా తక్కువ చేసేవాడు కాదు, ఏ విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు మరి ఎంత మాత్రం కూడా కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అని ఇంకా చక్కని మాట మనం విన్నటువంటి మరి తన ప్రియులు మరి నిద్రించుచుండగానే వారికి ఏది కావాలో సిద్ధపరిచే దేవుడు అంటండి ఆయన. మనం ఎక్కువ మరి ఎంత ప్రార్థనా జీవితంలో ఉంటామో, మనం ఎంత విశ్వాసంలో ఉంటామో, విశ్వాసాన్ని బట్టి ఆయన అంచెంచులుగా ఆయన ఆశీర్వదిస్తాడండి. మరి ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆయన పట్ల మనం విధేయత చూపుతూ ఉండాలి. ఆయన పట్ల మనం నమ్మకం కలిగినటువంటి వారమైతే మనల్ని ఆయన మరి అంచెంచులుగా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, ఎత్తైన ప్రాకారంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనం ఆయనకు దూరంగా ఉండి మనం ఆయనకి ఏమీ చేయలేమండి. మనము దూరం అయిపోతూ మరి ఆయనకి మన దగ్గరగా ఉండి మనకు సమీపస్తులుగా ఉండి మనము ఎంత విశ్వాసంగా ప్రార్థిస్తామో, అందుకే విశ్వాసమే విజయం అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే మీరు ఏదైతే మీరు దేవుని విశ్వాసం ఉంచండి, మీరు విశ్వాసం ఉంచి మీరు మరి అడిగినప్పుడు అది దేవుడు తప్పకుండా చేస్తానని మరి ఆయన మీకు ఎప్పుడైతే మరి దొరుకునని మరి విశ్వాసంగా నిశ్చయంగా నమ్ముతారో అది మీకు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ఈ మాటలు మీరు ఎవరైతే వారందరూ కూడా విని మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి, ఇంకా ప్రార్థన జీవితంలో ఇంకా విశ్వాసంలో ఎదగాలి, ఇంకా మీరు ఇంకా దేవునికి మరి సమీపస్తులుగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఇంకా నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు మరి పాత జీవితాన్ని విడిచిపెట్టేసుకుని ఆ కట్టుబడినటువంటి గాడిద పిల్ల మరి ఎలాగైతే దాని కట్లన్నీ కూడా విప్పుకొని మరి ఆయన దగ్గర ఎలా వచ్చి మరి అది ఎంత సంతోషంగా ఆనందంగా ఉందో అటువల్లనే మీ జీవితానికి కూడా ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆయన యందు మనము విశ్వాసంగా ఉందాము. దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కట్టబడినటువంటి గాడిద పిల్ల నా ప్రభువా, దేవస్తోత్రాలు తండ్రి, జీవితాన్ని ప్రభును మార్చావు నాయన. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా. రోతలోను రొంపులోను ప్రభా ఆ గాడిద పిల్ల మరి నలిగిపోతున్న సమయంలో ప్రభా తండ్రి ఇదిగో ఆయన నేనున్నానని ప్రభా తండ్రి ఆ గాడిద పిల్ల కట్లన్నీ కూడా విప్పివేసి ప్రభా
తోలుకు రమ్మని పంపించావు, నీకు స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభు నీ బిడ్డలు నాయన ఎవరైతే ఉన్నారో సమస్యలలో ఉన్నారు, ఇబ్బందులు ప్రభు, చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులు నాయన, అప్పులు ప్రభు, ఏవిత రోగములతోటి భయంకరమైనటువంటి వేదనలతోటి ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా తండ్రి. ఇంకా ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో స్తోత్రాలు, వారందరినీ కూడా దర్శించు ప్రభా. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరోగ్యంతో నింపండి, బలపరచండి ప్రభా. భయంకర దినాల్లో మేము ఉన్నాం తండ్రి నా ప్రభా. నీ రాకడక ఎత్తబడే గుంపులో మేము అందరం కూడా ఉండటానికి సహాయం చేయ ప్రభా. ఆరోగ్యంతో నింపండి, నడిపించండి, కృపతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆ గాడిద పిల్ల ఎంతో సంతోషంగా ప్రభా ఎద్దకు వచ్చింది నాయన, స్తోత్రాలు తండ్రి. ఇగో ప్రభా బిడ్డలు ఏ సమస్యలో ఉన్నా తండ్రి నాయన, అదే సమస్య అయినప్పటికీ ప్రభా ఆయన నీ సన్నిధికి వచ్చి, నీ మందిరానికి వచ్చి ప్రభా నాయన నేను అడిగితే ప్రభా, నేను ఆశ్రయించిన వారికి ప్రభా నువ్వు ఏ మేలు చేయకుమారనన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు నీ అందు విశ్వాసంతో నన్ను నడవటానికి సహాయం చేయమని, ఆరోగ్యంతో బలపరిచిన బిడ్డలు, వృద్ధులు, యవనస్తులు, బాలికలు ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికైతే గర్భఫలాలు దయచేయి, ఎవరైతే రోగుల చేత బాధపడుచున్న వారికి నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అప్పులతోటి, సమస్యలతోటి, శోధనతోటి ప్రభా, ఎవరెవరైతే ప్రభా ఉద్యోగం లేనటువంటి వారు ఉన్నారో తండ్రి, ఎవరైతే ప్రభా ఇంకా స్తోత్రం విదేశాలు వారు ఉన్నారో తండ్రి, జ్ఞాపకం పెట్టుకుని ప్రభా వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరోగ్యంతో నింపండి. హాస్పిటల్లో భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు నాయన. నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగింది నాయన తండ్రి. దేవా నీ మాటలో జీవముంది ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఆశ్రయ దుర్గమా, మా కొండ, మా కోట ప్రభా, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు తండ్రి. మా కొరకు సిలువలో రక్తం కార్చినటువంటి దేవాది దేవుడు ప్రభా, మీకు ఏమి ఇచ్చినప్పటికీ మేము రుణము చెల్లించుకోలేము ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని దర్శించండి ప్రభా. ఎవరైతే విగ్రహారాధన ఉన్నారో వారిని దర్శించు ప్రభా. విగ్రహారాధన దూరపరిచి ప్రభా, నీవే నిజమైన దేవుడు అని నీ తట్టు తిరిగినట్లుగా కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా ప్రభా నీ తట్టు రావటానికి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవ నాయన స్తోత్ర మధ్యాహ్న కాలస్థలంలో ప్రభా ఆ ప్రార్థన విని ఆలకించి ప్రభా నీ వాక్యం ద్వారా అనేక మంది కడగబడినట్లుగా ప్రభా నీ వాక్యం ద్వారా అనేక ఉదక స్నానం చేయటానికి దేవస్తోత్రాలు సహాయంతో నింపి ప్రభా నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఆరోగ్యంతో నింపని. ఇదిగో నాయన భయంకర యుద్ధాలలో ప్రభా విదేశాలలో బిడ్డలు తండ్రి ఉన్నారు ప్రభా. ఇతర దేశంలో ప్రభా స్తోత్రాలు తండ్రి. ఆ యుద్ధాలు జరగకుండా ప్రభా నాయన నీ కృపతో ఆపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన బిడ్డలు, చిన్న బిడ్డలు ఎంతోమంది ప్రాణ నష్టం కలుగుతుంది నాయన. వారికి తండ్రి స్తోత్రాలు ప్రభా. ఆ యుద్ధాలను ప్రభా తండ్రి మీరు జరగకుండా ప్రభా మీరు ఆపివేగల సమర్థుడు నాయన స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని కాపాడుతున్నావు, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా సంఘాన్ని ప్రభు స్తోత్రములు నాయన. మా గ్రామాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి కాపాడినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించబడాలి ప్రభా. నేను ఆమె విలువైంది, ఘనమైందని ప్రభా నీ తట్టుకు రావటానికి కృపతో నింపబా నాయన బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ వాక్యము ఎవరైతే విన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మా సుక్కోతు మందిరం, సుక్కోతు మినిస్ట్రీ, కానూరు అగ్రహారము. ఈ సుక్కోతు మినిస్ట్రీకి, సుక్కోతు మందిరానికి మరి మా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు విని మీ యొక్క వాక్యాన్ని విని మరి మీరు ఇక వాక్యాన్ని కొరకు ఈ టీవీ పరిచర్య నిమిత్తం ఏమైనా సహకరించాలనుకున్నప్పుడు ఇక ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ ద్వారా మీరు మాట్లాడినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము. మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. దేవుని నమ్మి అందరికీ వందనాలు.